మంచిగున్నారులా ఇక ఇయాల ధూమ్ధామ్ ముచ్చట్లు మస్తు పట్టుకొని వచ్చినా జల్దీనే చెప్పుకుందాం. ఇక ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా, మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లల్లా మన కారు పార్టీ ఓడిపోయిందంటే జనాలు ఇంకా షాకుల్నే ఉన్నారులా. కేసీఆర్ సారు మనకిప్పుడు ముఖ్యమంత్రి కాదు అంటే ఇంకా ఎవరికి నమ్మనే నమ్మబుద్ధి అయితలేదు. అసలు నన్ను అడిగితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదని కలలో కూడా ఎవ్వాలనుకోలే. మా అంటే సీట్లు తగ్గుతాయి కావచ్చు కానీ కేసీఆర్ సారే తెలంగాణకు సీఎం అని నమ్మకంతోనున్నారు జనాలు, ముఖ్యంగా రైతులు. కానీ కేసీఆర్ సారు సీఎంగా లేని తెలంగాణ కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, అగో మీరే కండ్లారు చూడుర్రి. ఇగో ఈ రైతన్నను చూడుర్రోల్లా. సెల్ ఫోన్ వీడియోలా మన కేసీఆర్ సార్ను సార్ పాటను చూసుకుంటా ఎంత తండ్లాడుతుండో. అన్నా కేసీఆర్ చూస్తురా, ఇదేదో వీడియోల కోసం చేసింది కాదు, తెలియకుండానే వీడియో తీసిరు. నిజంగా ఆయన కండ్ల పొంట నీళ్ళ పెట్టుకున్నాడు. ఎంత ఆపుకున్న దుఃఖం ఆగుతలేదు. అగో కేసీఆర్ నిజంగా పానం కలుక్కుమంటుంది కదా. ఈ తండ్లాట ఈ పెద్ద నొక్కందే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి రైతు గుండె గిట్లనే బాధపడుతుంది. కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు రైతు జీవితాలు ఎట్లుండే, సార్ దిగిపోయినాక ఎట్లా అయిపోయా అని తలుసుకుంటా రంది పెట్టుకుంటారు. 9.5 ఏండ్లు గల్లెగరేసి బతికిన రైతన్న ఈ 4 నెలల సంధి ఆగమాగం అయితుండు. ఎండిపోయిన పంటలు ఎన్నడొస్తుందో ఎన్నడు పోతుందో తెలియని కరెంటును తలుసుకుంటా నెత్తి పట్టుకుంటుండు. ఉద్దెర మాటలు అరచేతుల వైకుంఠం చూయించినోళ్ళ ముచ్చట్లిని కారుపాటి కోటయ్యనందుకు ప్రతి ఒక్కరు బాధపడుతురు. ఇది నేనేదో కేసీఆర్ సార్ అభిమానంతోని చెప్తున్న మాట కాదు, తెలంగాణ పల్లెలా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న మాటలు. అన్నట్టు ఇప్పుడంతా ఓట్ల సీజన్ కదా, దేశమంతా ఎంపీ ఎలక్షన్ల ప్రచారాలు జోరుగా నడుస్తున్నాయి. ఎవ్వరికి దోచినట్టు వాళ్ళు ప్రచారాలు చేసుకుంటుర్రు. కొందరైతే చిత్ర విచిత్రంగా జనాల కాడక చోట్ల అడుగుతుర్రు. ఇగో లీడర్ కథ చూడుర్రి, ఆయనే ఎట్లా ప్రచారం చేస్తుండో చూస్తే మీరు నెత్తి పట్టుకోకుంటే నన్ను అడుగురి. అగో అయితే అంతటా ఎలక్షన్ల ప్రచారాలు నడుస్తున్నాయి కదా మంచిగానే. అయితే ఇగో గీ పెద్ద నన్ను చూడుర్రి. చూసిర్రా, మెడల చెప్పుల దండేసుకొని తిరుగుతుండు. ఓష్ని ఈయనేం తప్పు చేసే, అసలు గట్లెట్లా చెప్పులు మెడకేసిరు అనుకుంటురా. అయితే ఈయన మెడల ఎవలేయలే, ఈయనకీయననే వేసుకున్నాడు మహానుభావుడు. హగ చూడుర్రి, పండ్లిగిలిచ్చుకుంటా జనాలను కలుస్తుండు. నన్ను చూడు, నా అందం చూడు, నా ఓటు చూడు అనుకుంటా. అయితే ఈ మనిషి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఓటు ఇవ్వడుతుండుల్లా. పేరు కేశవ్ దేవు. ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. ఈయనకు జోడు చెప్పుల గుర్తొచ్చింది. జోడు చెప్పులంటే మీకు ఏదన్నా ఫ్లాష్ బ్యాక్ గిన యాదికొస్తుందా ఏంది? సమైక్యాంధ్ర వీరుడు కిరణ్ కుమార్ రెడ్డి కండ్ల మెదిలిండా ఎట్లా? సరే ఇప్పుడు ఆ మనకు ఆయన జిగర్ ఎందుకు గాని, ముచ్చటేందంటే జోడు చెప్పుల గుర్తొచ్చింది కదా, ఆ గుర్తు జనాలకు బాగా యాదుండాలని యోగిట్ల చెప్పులు మెడలేసుకొని ప్రచారం చేస్తుండోల్లా. తెలివి మంత్రే ఉన్నాడు పట్టు. ఇప్పుడు మీ అందరికీ ఒక వీర వనితను, శూర మహిళను, పులి బిడ్డను, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి
ఒక రాణి రుద్రమదేవి, కలకత్తా కాళీమాత, ఇగో గిసోంటి గుణగణాలు ఇసోంటి బలమున్న ఒక పెద్దక్క కాడికి పట్టుకపోతా. అక్కను చూస్తే మీరు పరేషానవుడు పక్క. జల్దిన వారి మరి భద్రాచలం కాడికి. ఇగో గీ అక్కగారే ఆ వీరవనిత భద్రాచలం చెక్ పోస్ట్ కాడ చూడుర్రి జర షేప్ ఏమైందో. ఏం వినబడతలేదు గాని జర దగ్గరే పోదాం. అయ్యి కొంగుకు మూడేసుకున్నది కదా, ఎవలబ్బా ఈ మహేష్ బాబు? అది వీడియో తీయండి, ప్రతి ఒక్క సెల్లుకు పోవాలా. ఈ నా కొడుకు బండారు అంటే బయటపడాలా. అగ్గో కట్టందుకొని కొడుతూనే ఉన్నది. వీడు చూడు రే ముఖం దాచుకుంటుండు. పాపం ఈ అక్క గంత మొస పోసుకుంటా కొడుతుంటే నవ్వాపుకుంటున్నాం అరవారి. ఏం చేస్తే పాపం జరిగింది, ఏం చేస్తే ఏరా దొంగతనాలు చేసే బదులు అడుక్కొని తినే ఉందని బతకడ్రా. మీ ఎదవల వల్ల సమాజం నాశనం అవుతుంది. కుక్క పంతులంతా మీరంటారా కుక్క. తీ ఒకంది తీ ఎదవన్నారా ఎదవా. నాకైతే ఒకటి అర్థమైంది, వాడు దొంగోడు. మన సూపు చూడు ఒకసారి. దవడ పంట జరుతుంటే పండ్లు దాచిపెట్టుకుంటా మరీ ఇగిలిత్తుండు. ఓ అక్క అసలు ఏమైంది అక్క, వాడిని గంతగనం పరిశాన్ చేయబడుతుంది. అగనట వామ్ము అసలు రెస్టే ఇస్తలేదు కదా. నీ ముఖం అటాట తిప్పురా నాయన, అటు సైడ్ కూడా వాయిస్తుందట జరిసేపు నిన్ను. నీకు అవసరమారా వానికి బీపీ లెత్తుంది. ఎందుకు సామి గంత పెద్ద రిస్క్ నీకు? జరసేపు ఓపిక పట్టు. అగో ముఖం చూపియమంటే ఎంత మంచిగా చూపిస్తుండో చూడు. హాస్ ఫోటోకు ఫోజ్ ఇచ్చినట్టే అటు ఇటు తిప్పుతుండు కదా. అడ్డుపడితే చంపుతా. కింది దించు మొఖం చూపి మొఖం చూపి. ఇక ఇప్పుడు ఇంకో స్టైల్ అరుచుకుంటది అన్నట్టు ఈ అక్కగారు. అటు చూపి అరే నాయన మోకాల మీద నాట కూసోరా, లేకుంటే అక్క నిన్ను అలా బతకనియది. చెప్పినట్టు ఇను జరసేపు. ఎందుకు వచ్చిన పీకులాట చెప్పు. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చారా నాయనా నీకు. అసలు నీ అవస్థ చూస్తుంటే నవ్వాలను బాధపడాలను, మంచిగా అనాలను నాకే సమజ్ అయితలేదు. పోలీసు వాళ్ళకు దొరికినా పోయి ఈమెకు దొరికినేంది అని ఎంత బాధపడుతుండో కదా. కానీ చూడుర్రి వాడు ఎటు వారిపోకుండా ఈ అక్క చీరతోని ఎంత బందోబస్తుగా కట్టి పడేసిందో. బండెత్తుక పోదామని చూసినందుకు వీనికి గీతిరా శిక్ష చేసింది. అక్క లాస్ట్ కు వానికి నువ్వు ఇచ్చే సందేశం ఏందక్క? గదాటి ఇయ్యి, పోలీస్ స్టేషన్ కన్నా పోతారట. ఇక దొంగతనం చేసేదే తప్పు, బ్యాంకుల కన్నా లేడమే తప్పు, డబ్బు దొంగతనం చేయడం తప్పు, ఇట్లా జరగడం తప్పు. ప్రతి ఒక్కటి కూడా గుర్తించుకో. నీలాంటి వాళ్ళకి ఇలాంటి సంధ్య ఒక తొత్తుంది, రాజకీయాల్లో వస్తుంది. జై సంధ్యక్క అదన్నట్టు సంగతి. అన్నట్టు ఇప్పుడు ఇంకో దొంగను కాడికి పోదాం పారి. లేకుంటే వాడు ఫీల్ అవుతాడు. చూసినవా ఆడోళ్ళ చేతుల దెబ్బలు తిన్నోన్నైతే మంచిగా చూయించుర్రు, కానీ నేను గంత కష్టపడి దొంగతనం చేస్తే నా పర్ఫార్మెన్స్ను ధూమ్ధామ్ ముచ్చట్లలా చూయిస్తలేరని ఫీల్ అయినా అవుతాడు. మరి ఆ దొంగని గట్ల ఫీల్ చేసుడు ఎందుకు కదా పారి. మరి వాడు చేసిన ఘనకార్యం ఏందో అరుచుకుందాం మనం. రావయ్యా మహానుభావ రావయ్యా. కూసోబెట్టిర్రు కదా. ఆహా ఏదో పెండ్లికి రెడీగా ఉన్నట్టే కూర్చున్నాడు కదా మంచిగా. నెత్తికి ముసుగు గప్పిరు, ముఖం కనబడితే అయిపోవు. ఇంతకు వీడు చేసిన ఘనకార్యం ఏందంటారా? ఇక చూడుర్రి.
ఆ మోటార్లు. అయితే వీని పేరు సంపతి, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ రోడ్డు. వీనికి మోటార్లు కనబడితే మెదళ్ళ పురుగు మెసులుతుంది, భారం అంతా కింద మీద అవుతుంటదట. అందుకే గిట్లా బాయికాడి మోటార్లు ఎత్తుకపోయి ఎగురం పెట్టుకున్నాడు. రోజు ఇదే పనట వింది కాదల్లా. ఎవడన్నా పైసలు దొంగతనం చేస్తాడు, పర్సులు మాయం చేస్తాడు, గొలుసులు ఎత్తుకపోతాడు, బ్యాంకు కన్ను వేసి దొరికినా ఓ అందం సందం. కానీ వీడు మాత్రం వాటికి తెరువుకు ఓనేవాడు, పంపు సెట్లనే ఎత్తుకపోతాడు. ఇక వాటిని సెకండ్ హ్యాండ్కో థర్డ్ హ్యాండ్కో అమ్ముకొని అనుభవించు రాజా అనుకుంటా జల్సా చేస్తాడట. గట్లున్నది దొంగోని కథ. వీన్ని ఏమనాలు చెప్పుర్రి, ఏమనాల్లో మీరే అనుర్రి. అసలే 4 నెలల సంది రైతులు హరిగోసలు పడుతురా భగవంతా అని బాధపడుతుంటే ఇక నడుమిట్ల మోటార్లు దొంగతనం చేసుకుంటా వీడొకడు కథ కొన వాడెత్తు. వద్దురా తాగద్దురా, తాగుతే కార్జలు ఖరాబ్ అవుతాయిరా, ఊపిరితిత్తులు సత్యనాశ అవుతాయిరా అంటే వింటారు. ఈ చెవు నుంచి వింటారు, ఆ చెవు నుంచి ఇడిచిపెడతారు. సరే తాగితే తాగితిరి, వాళ్ళ పానం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఇష్టం. తాగినోడు సప్పుడేక ఇంట్లో చెద్దరు కప్పుకొని పండుకోవాలన్నా అద్దా సరి సప్పులు లేకుండా. కానీ ఈ రోడ్ల మీదకి వచ్చినెందుకు, ఆగమౌడెందుకు? ఈ తాగుబోతు చూడు సోయి తప్ప ఏం చేసిండో ఈ తాగుడింట్లో మనవాడ. ఇగో ఈ బెంచ్ కాడ చూడురి, అయ్యో ఎవలో పడిపోయినట్టున్నది కదా. పోరడు కాదు పెద్దోడే. అగో పోలీసోళ్ళు బయటికి తీసి ఉపాయం చేస్తురు. చక్కెరచి కింద పడిపోయాడు కావచ్చు అనుకోగల్లా. కాదు వీడు తాగుబోతాడు. మస్తు రిమ్మొచ్చింది. ఆ రిమ్మల్ని అగో ఈ బెంచ్ల తలకాయ పెట్టిండు. వాని సోయిలేంతనుకున్న వాడెత్తు. అగ పోలీసులు వచ్చి ఆ తలకాయను బయటికి తీసేందుకు తండ్లాడుతురు గాని ఈగెళ్ళు లేదు ఆగెళ్ళు లేదు. ఇంకా డైలాగులట స్టడీ అనుకుంటా. ఇవాళ వెళ్తాడా అసలు? ఆయన గండ్లెందుకు తలకాయ పెట్టినవురా చెడిపోయినోడా? గంతగనం దాగకుంటే ఏమైతుంది? మోడీ సార్ ఏమైనా కొడతాడా? ఇప్పుడు చూడు నీ హాలత ఏమైందో. మొత్తానికి బయటికి వెళ్ళిండు, కూసోబెట్టిరు. కూసునుడు కూడా చక్కగా కూసుంటలేడు కదా. ఇంకా రిమ్మ దిగలేవానికి గింత చేసినా సోయిలకు రాలే. తెల్లారినాక వీడు చేసిన కథను వీడియో తీసి మళ్ళీ వీనికే చూపించాలి. అప్పుడన్నా ఇజ్జత్ తెచ్చుకుంటాడు కావచ్చు. అయినా అట్లా చూపిస్తే ఇంకో బాధ. అయ్యో నేను గింత ఘోరం చేసినా, బెంచ్ల తలకాయ పెట్టినా అని బాధపడుకుంటా ఆ బాధలు ఇంకోసారి తాగినా తాగుతాడు కావచ్చు. తాగుబోతోలతోని ఇదే తిప్పలచ్చి పడింది కదా. ఎగ్గిపోలా ఇవాళ ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా.